ఒక గ్రామంలో సూరజ్ అనే ఒక నిజాయితీగల మనిషి ఉండేవాడు. గ్రామం బయట అతనికి చాలా పెద్ద మామిడి తోట ఉండేది. ఆ తోటలో చాలా మామిడి చెట్లు ఉండేవి. ఆ చెట్లపై చాలా రుచికరమైన మామిడి పండ్లు పండేవి. ఎందుకంటే సూరజ్ ఎప్పుడూ రసాయనాలు లేదా విషమందులు వాడేవాడు కాదు. కాని ఒకరోజు సూరజ్ ఒక విచిత్రమైన విషయం గమనించాడు. రోజురోజుకు తోటలోని మామిడి పండ్లు తగ్గిపోతున్నాయి. సూరజ్ మనసులో అనుకున్నాడు, అయ్యో, నా చెట్ల నుండి మామిడి పండ్లు మాయమవుతున్నాయి. ఈరోజు రాత్రి నేనే కాపలా కాస్తాను. ఆ రాత్రి సూరజ్ ఒక మామిడి చెట్టు వెనుక దాక్కొని కూర్చున్నాడు. కొంతసేపటికి అతను చూసింది చూసి అవాక్కయ్యాడు. ఆకాశం నుంచి ఒక ఎగిరే బంగారు గాడిద దిగివచ్చింది. మామిడి పండు తినడం ప్రారంభించింది. సూరజ్ భయపడ్డాడు. కాని కొద్దిసేపటికి అతనికొక ఉపాయం తట్టింది. గాడిద ఎగరడానికి సిద్ధమవుతుండగా సూరజ్ నెమ్మదిగా వచ్చి గాడిద తోకను పట్టుకున్నాడు. క్షణాల్లోనే గాడిద ఎగిరింది. సూరజ్ కూడా దానితో కలిసి ఎగిరాడు. కొంత దూరం ఎగిరిన తర్వాత వాళ్ళు ఇద్దరూ ఒక అద్భుతమైన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ప్రతిదీ బంగారమే. ఒక తట్టలో కొన్ని బంగారు రాళ్లు తీసుకున్నాడు. తర్వాత గాడిద మళ్లీ ఎగిరింది. సూరజ్ దాని తోక పట్టుకుని తన తోటకు తిరిగి వచ్చాడు. ఇంటికి వెళ్లి జరిగినదంతా తన భార్యకు, కుమారుడికి చెప్పాడు. మరుసటి రోజు ముగ్గురు మామిడి తోటలో దాక్కొని బంగారు గాడిద కోసం ఎదురుచూశారు. గాడిద రాగానే సూరజ్ మళ్లీ దాని తోక పట్టుకున్నాడు. ముగ్గురూ గాడిదతో కలిసి ఎగిరారు. కాని మధ్యలో భార్య అంది, అయ్యో, నా చెయ్యి చాలా నొప్పిగా ఉంది. ఇంకా ఎంత దూరం? సూరజ్ అన్నాడు, చూపు మూసుకో, కొంచెం ఆగు. కొద్దిసేపటికి కుమారుడన్నాడు, నాన్నా, నాకు మూత్రమొస్తోంది. ఇక్కడే పోస్తానా? ఎవరిమీద పడితే? గాడిద తోక అతని చేతిలోంచి జారిపోయింది. ముగ్గురూ నేరుగా ఒక చెరువులో పడిపోయారు. అప్పుడే ఆకాశం నుంచి ఆ బంగారు గాడిద వచ్చి అంది, సూరజ్, మొదటిసారి రెండోసారి కూడా నువ్వు నా తోక పట్టుకున్నావని నాకు తెలుసు. కాని నీ లోభమే నీ పతనానికి కారణమైంది. లోభం ఎప్పుడూ మనిషిని మోసం చేస్తుంది.